అమ్మాయిలను బుట్టలో వేసుకుంటుంది. రీసెంట్గా మనకు తెలిసిన ఇష్యూ ఏంటంటే ఇలా డబ్బులు కూడా తీసుకుంది అని ఒక కథనం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే అఘోరి గతంలో కూడా పోలీసుల్ని తిట్టడం జరిగింది. బేసిక్గా పోలీసుల్ని తిట్టితే మన నార్మల్ జనాలకైతే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. కానీ అఘోరికి ఎలాంటి శిక్షలు వేయట్లేదు. అండ్ ఆమె కారుకు కూడా ఎలాంటి నంబర్ ప్లేట్ ఉండదు, జస్ట్ అఘోరి అని రాసుకుని ఉంటుంది. ఆ బొమ్మలేవో అతికిచ్చేసుకుని ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇంత అంటే జనాలకి ఏమనిపిస్తుంది అంటే ఇది కొంచెం నాన్ సెన్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకు కోర్టులు కానీ చట్టాలు కానీ సుమోటోగా ఎందుకు తీసుకోవట్లేదు? ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకొని ఆవిడ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? నిజం చెప్పాలంటే మీరు మాత్రమే ఆమెను కన్సిడర్ చేస్తున్నారు. ఎవరైనా రెస్పాన్సిబుల్గా ఉండే సిటిజన్స్ అంటే జీవితంలో ఏదో పనికొచ్చే పని చేసే వాళ్ళు మాత్రం ఈ ఇన్సిడెంట్ గురించి పట్టించుకోరు. ఎందుకంటే ప్యూర్ నాన్ సెన్స్. ఎవడి కూడా ఈ టాపిక్ గురించి ఇంట్రెస్ట్ లేదు, ఆమె పెళ్లి గురించి ఇంట్రెస్ట్ లేదు, నాకైతే అస్సలకే లేదు. నాకు అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ థింగ్ నేను దీని గురించి ఆన్సర్